హలో గైస్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టార్టింగ్ సీన్లో మనకి యూమింగ్ అనే పర్సన్ అయితే చూపిస్తారు. తను అటువైపుగా వెళ్తున్నప్పుడు అప్పుడే అక్కడున్న క్యూలింగ్ అయితే యూమింగ్ని చూస్తుంది. ఇంకా యూమింగ్ చూసి యూమింగ్ ఏంటి ఇక్కడ అని చెప్పి తన దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఆ టైంలోకి క్యూలింగ్ ఫ్రెండ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా క్యూలింగ్ ఫ్రెండ్ అయితే ఏంటి ఇక్కడ అని అడిగేసరికి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకేం కావాలని క్యూలింగ్ అడుగుతుంది. నేను ఐ షాడోస్ ట్రై చేయడానికి వచ్చాను, ఏమైంది అని అడిగేసరికి సరే దా ఏం చేద్దాం అని చెప్పి అంటదన్నమాట. ఇంకా తనైతే ఐ షాడోస్ అండ్ అక్కడున్న మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ అయితే యూజ్ చేస్తుంది. సరే బాగానే ఉన్నాను కదా, నేను చూడడానికి అందంగా కనబడుతున్నాను కదా, సరే అయితే ఇంక నేను వెళ్తున్నా నా వర్క్కి అని చెప్పి తనైతే వెళ్ళిపోతుండేసరికి ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, ఇవన్నీ వాడేసి నువ్వెందుకని కొనుక్కుంటా వెళ్తున్నావు, ఏమైనా కొను అని అడిగేసరికి నేను కేవలం ఇక్కడ ప్రతిరోజు టెస్ట్ చేయడానికి మాత్రమే వస్తాను అని చెప్పి అంటది. నీలాంటి వాళ్ళ కోసమే ఈ కూపన్ అయితే పెట్టారు, 6 సార్లు మాత్రమే వాడాలి టెస్టింగ్ అనేది వీక్లో, ఇప్పటికీ నువ్వు చాలా సార్లు వాడేసావు అని అనగానే నువ్వు ఇలానే చేస్తే నీ వర్క్ గురించి నేను రిపోర్ట్ చేస్తాను, సో నేను రిపోర్ట్ చేయకూడదంటే నన్ను వదిలేయాలి అని చెప్పి తన అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే క్యూలింగ్ అయితే ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతుంది. అమ్మ నీకు డబ్బులు అందినాయా అని అడిగేసరికి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, అమ్మ నువ్వు నాకు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నావు, నువ్వు కూడా వాడుకోవడానికి ఉంచుకోవచ్చు కదా అని అంటే, అమ్మ నేను డబ్బులు సంపాదిస్తున్నా, నా దగ్గర ఉన్నాయి, నేను ప్రతిదీ ఖర్చు అనేది పెడుతున్నాను, నీకన్నా బాగా అయితే ఉన్నానమ్మా, నువ్వేమీ ఆలోచించుకో, డబ్బులు తీసుకో అని చెప్పి అంటది. ఈ మాటలన్నీ ఇక్కడ క్యూలింగ్ అయితే వింటది. తన ఫ్రెండ్ ఇబ్బంది అయితే కనబెడుతుంది అనమాట. ఇంకా కోపంగా ఉన్న క్యూలింగ్ దగ్గరికి అయితే తన ఫ్రెండ్ వచ్చి ఏంటి అని అడిగేసరికి ఏం లేదు, ఈరోజు నువ్వు టెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి నేనైతే కొన్నాను, ఇలా వాడేసినవి నేనైతే ఉంచలేను కదా, అందుకే నీకోసం తీసుకో అని అనగానే తన ఫ్రెండ్ అయితే మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ అనేవి క్యూలింగ్ దగ్గరికి తీసుకువచ్చి ఈ ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పైరీ డేట్ అనేవి అయిపోయినాయి, అందుకే వాళ్ళు నీకు ఫ్రీగా ఇచ్చారు అని చెప్పి ఇక్కడ తన ఫ్రెండ్ అయితే చెప్తాదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే క్యూలింగ్ అయితే ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడు తన మేనేజర్ అయితే క్యూలింగ్ ని హెల్ప్ చేయమంటారన్నమాట ప్రోడక్ట్స్ అనేవి బయటికి తీయడంలో. ఇంకా అప్పుడే తనకి కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పి వెంటనే కాల్ అనేది పెట్టేసి క్యూలింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ క్యూలింగ్ మీద అయితే ఆ ప్రోడక్ట్స్ అనేవి పడిపోతే హెవీ వెయిట్ వల్ల క్యూలింగ్ చెయ్యి అనేది చాలా నొప్పి వస్తుంది. ఇంకా క్యూలింగ్ హెల్ప్ చేద్దామన్నా హెల్ప్ చేయలేకపోతుంది. ఇంకా అప్పుడే ఆ మేనేజర్ అయితే చెప్తాడు, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి నీ హెల్త్ గురించి చూసుకో అని. ఇంకా అప్పుడే క్యూలింగ్ ఫ్రెండ్ అయితే వచ్చి నీ కోసం నేను అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను, నీ టర్న్ వచ్చేసరికి నువ్వు వెళ్ళు, నాకైతే పని ఉంది జాగ్రత్త అని చెప్పి క్యూలింగ్ అయితే అన్ని ఇచ్చి వెళ్తుంది. ఇంకా అప్పుడే క్యూలింగ్ కూడా లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ అయితే అంటాడు, ఇది నొప్పి వస్తుందా అని అడగగానే బాగా నొప్పి వస్తుంది అని చెప్పి అంటేసరికి ఇంకా డాక్టర్ అయితే చెప్తాడు, ఎక్కువ వెయిట్స్ అనేవి మొయ్యమాకు, 3 నెలల వరకు మళ్ళీ నీకు ఫ్రాక్చర్ అయితే అవుతుంది, ఈసారి నీకు ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి అయితే రావచ్చు అని చెప్పి డాక్టర్ అయితే అంటాడు. అప్పుడు క్యూలింగ్ అయితే అంటది, లేదు నేను అస్తమాట్లో మీ దగ్గరికి వస్తే నా దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసుకుంటారు కదా, నేను రాను అని చెప్పి అంటదన్నమాట. అప్పుడే డాక్టర్ అయితే అంటాడు, అవును నువ్వు ఇప్పటికీ ఏమీ మారలేదు క్యూలింగ్ అని చెప్పి క్యూలింగ్ అయితే పలకరిస్తాడు. అక్కడ ఉంది ఎవరో కాదు యూమింగ్. అప్పుడే అక్కడ క్యూలింగ్ అయితే గుర్తొస్తుంది, యూమింగ్ ని చూసి తనే కదా అని చెప్పి యూమింగ్ అయితే అడుగుతాడు క్యూలింగ్ ని, ఎంతకాలం నుంచి ఈ సిటీలో ఉంటున్నావు అని అనగానే 2 నెలల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు జాబ్ కూడా దొరికింది అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే యూమింగ్ కి చెప్తాదన్నమాట. అప్పుడు అనేసరికి ఎక్కడుంటున్నావు అనగానే నేను నా ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నాను, 2 అమ్మాయిలు కూడా నాకు తోడుగా ఉన్నారు అని అంటాది. ఇంకా అప్పుడే యూమింగ్ అయితే అంటాడు, ఏమైనా ఇబ్బంది ఉంటే త్వరగా నా దగ్గరికి అయితే రా, నేనైతే చూస్తాను, రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి నేను పే చేయమని చెప్పి అడగను, సరేనా, వీటి గురించి ఇబ్బంది పడకు, ఒకసారి నువ్వు నీ పేరెంట్స్కి కాల్ చేయొచ్చు కదా, నువ్వు వెయిట్స్ అనేవి మేయకూడదు, ఇంకా వాళ్ళకి చెప్తే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పి అనగానే ఇక్కడైతే అంటదన్నమాట క్యూలింగ్, మొన్నే వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ వాళ్ళని రమ్మంటే బాగోదు కదా, అందుకే ఎందుకు నేనే మేనేజ్ చేసుకుంటాలే అని చెప్పి అనగానే నీ చెల్లి క్యూయాన్ ఉంది కదా అని చెప్పి అంటాడనమాట. అప్పుడే దానికి గుర్తొస్తూ ఉంటది క్యూలింగ్ కి, యాక్చువల్ గా పాస్ట్ అయితే గుర్తు తెచ్చుకుంటది. యాక్చువల్ గా మన హీరోయిన్ కి ఇక్కడ తిను ప్రపోజ్ చేసి ఉంటాడు, ఇదంతా క్యూలింగ్ అయితే చూసి ఉంటది అనమాట. ఇంకా క్యూలింగ్ దొంగచాటుగా చూస్తుంటే మన హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇచ్చిన లెటర్ తీసుకో అని చెప్పి అనగానే ఇక్కడ యూమింగ్ అయితే అంటాడు, ఏమైంది అని చెప్పి, ఈ రోజు నేను నీకు ఈ లెటర్ తిరిగి ఇవ్వడానికే వచ్చాను, అండ్ నీకు ఒక విషయం కూడా చెప్పాలని అనుకుంటున్నా, నేను నీతో డేట్ చేయాలని చెప్పి అనుకోవడం లేదు, నేను నా చదువు మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నా, ఇలాంటి వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనగానే ఇక్కడ యూమింగ్ అయితే అంటాడనమాట మన హీరోయిన్తో, నేను నీ చదువుని డిస్టర్బ్ చేయాలని కూడా అనుకోవడం లేదు, నువ్వు చదువుకోవచ్చు, జస్ట్ నాకు నువ్వంటే ఇష్టమని మాత్రమే చెప్పాను అని అనగానే అలాగైతే నీకు ఇప్పుడే సమాధానం అనేది
అందరికీ చెప్పాలి కదా, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి ముఖం మీద యూమింగ్ అయితే చెప్తాదన్నమాట. ఇంకా యూమింగ్ ఈ మాట వినగానే చాలా ఫీల్ అయిపోతాడు. ఇదంతా దూరం నుంచి క్యూలింగ్ అయితే విని ఉంటుంది. ఇంకా వెంటనే క్యూలింగ్ అయితే ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట. కానీ ఇక్కడ యూమింగ్ అయితే అడుగుతాడు, నీకు ఇబ్బందిగా ఏమైనా ఉంటే మీ చెల్లి నెంబర్ నాకు ఇవ్వు, నేనైతే తనతో మాట్లాడి అంతా చెప్తాను. అయినా నువ్వు మీ చెల్లితో టచ్లో ఉన్నావా లేదా అని అనగానే టచ్లోనే ఉన్నాను అని అయితే చెప్తాదన్నమాట. అలాగైతే నెంబర్ ఇవ్వచ్చు కదా, నువ్వు ఇబ్బంది పడకు, తను ఇక్కడే చదువుతుందని నాకైతే తెలుసు అని చెప్పి అనగానే నువ్వు టచ్లో ఉన్నావా అని అంటే లేదు, అందుకే కదా నిన్న నెంబర్ అడుగుతున్నా అని చెప్పి అంటాడనమాట. సరే ఒక డాక్టర్గా నీకు అడ్వైజ్ ఇస్తున్నా, అందుకే నేనైతే అంటున్నా, మీ చెల్లి నేను ఇబ్బందిగా ఉందనుకో అడగడం, నేను అడుగుతాను కదా నెంబర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగేసరికి తను నా చెల్లి నెంబర్ కోసం ఇదంతా చేస్తున్నాడని అయితే అర్థమవుతుందన్నమాట క్యూలింగ్కి. ఇంకా ఇవ్వను అని చెప్పలేక ఆడు ముఖం చూసి జాలిపడి సరేలే అని చెప్పి అంటది. అప్పటికీ చెప్తుంది, మా చెల్లి వర్క్లో బిజీగా ఉండుంటుంది, రావడం లేట్ అవుతుంది, నువ్వు నీ పనిని మానుకొని నా దగ్గర వెయిట్ చేయకు తన కోసం అంటే, లేదు నేను హాఫ్ డే డ్యూటీలో ఉన్నాను అందుకే వెయిట్ చేస్తున్నా అని చెప్పి అంటాడనమాట. అప్పుడే హీరోయిన్ అయితే వస్తుంది. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న యూమింగ్ని చూసి యూమి అని చెప్పి అంటదనమాట. ఇంకా అప్పుడే క్యూలిని ఎలా జరిగింది ఇప్పుడు ఎలా ఉంది అనగానే నేను బాగానే ఉన్నాను, నువ్వు బిజీగా ఉండుంటావు, నా గురించి నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే హీరోయిన్ని వెళ్ళిపోమని అయితే చెప్తుంది. కానీ ఇక్కడే క్యూలింగ్ అలా అనేసరికి ఇక్కడైతే అంటాడనమాట యూమింగ్, నేను ఇక్కడే డాక్టర్ కింద అయితే వర్క్ చేస్తున్నాను అని చెప్పి అనగానే సరే ఈరోజు నువ్వు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, మా అక్కను కూడా బాగా ట్రీట్ చేస్తుంటావు అని చెప్పి అంటదనమాట. ఇంకా అప్పుడే యూమింగ్ హీరోయిన్ చేతికి ఉన్న రింగ్ అయితే చూస్తాడు. ఇంకా రింగ్ చూసి తనకి పెళ్ళైపోయింది అని చెప్పి అర్థం అయితే చేసుకొని, నీకు పెళ్ళైపోయిందా, ఓ లేట్ అయింది, నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పడం, కంగ్రాచులేషన్స్ అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. హీరోయిన్ కూడా థ్యాంక్స్ అని చెప్పి అంటదనమాట. ఇంకా అక్కడి నుంచి బాధగా యూమింగ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ యూమింగ్ బాధపడి వెళ్ళిపోయాడని చెప్పి క్యూలింగ్ అయితే అర్థమయ్యి తన వంక చూస్తూనే ఉంటది. మన హీరోయిన్ అయితే క్యూలింగ్ బాధపడుతుందని చెప్పి చూస్తూ ఉంటది మాట. ఇంకా తన చూపు ఎక్కడుందని కూడా గమనించేసరికి తన చూపు అంతా యూమింగ్ మీద ఉందని తన అయితే అర్థం చేసుకుంటది. ఇంకా వెంటనే క్యూలింగ్ ఎక్కడుందో అని చెప్పి క్యూలింగ్ ప్లేస్కి అయితే వెళ్తుంది. ఇంకా క్యూలింగ్ని అడుగుతుంది, నువ్వు ఇక్కడే ఉంటున్నావా అనగానే ఇక్కడే ఉంటున్నా, నాతో పాటు ఇద్దరు రూమ్మేట్స్ కూడా ఉంటున్నారు, ఇంత పక్కనే ఉంది నా రూమ్ అనగానే మంచిదే, నీకు మంచిగా ఇల్లు దొరికి అండ్ మంచి జాబ్ దొరికింది అండ్ దెబ్బ కూడా తగిలించుకున్నావులే అని చెప్పి అనగానే వేరే రూమ్కి వెళ్తూ ఉంటదన్నమాట. ఆ రూమ్కి వెళ్ళకు, అక్కడ నా రూమ్మేట్స్ అయితే ఉంటారు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా అంతా చూసి, ఇక్కడ ఒకటే బాత్రూమ్ అనేది ఉంది, అది కూడా చిన్నగా ఉంది, నీ బెడ్రూమ్ కూడా కొంచెం చిన్నగా ఉంది, అందరికీ కామన్ బాత్రూమ్ అనేది మంచిది కాదు, నీకోసం నేను ప్రైవేట్గా ఒక ప్లేస్ అయితే చూస్తాను, నువ్వు అక్కడికి షిఫ్ట్ అయిపో అని చెప్పి అనగానే ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, అదేమీ అవసరం లేదు, నాకు ఇదే మంచిగా ఉంది అని అనగానే, నీకు ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకూడదని నేను అనుకుంటున్నాను, నా వల్ల నీకు ఇబ్బంది కలగదు అండ్ నీ వల్ల నాకు అసలు ఇబ్బంది కలగకూడదు అనగానే, నేను చచ్చేనా చస్తానేమో కానీ నేనైతే ఈ ప్లేస్ నుంచి రాను, నేను ఒకవేళ చచ్చిపోయినా నాకేం గాయమైనా సరే దానికి నువ్వు బాధ్యత అయితే తీసుకోకూడదు అని అంటది. కానీ వినిపించుకోకుండా వెంటనే రూమ్ సర్దే వాళ్ళని అయితే ఫోన్ చేసి మరీ పిలిపించేస్తుంది అన్నమాట. అన్నీ సర్దేయండి ఆ అమ్మాయికి సంబంధించింది అని చెప్పి వాళ్ళకైతే ఆర్డర్స్ అనేది ఇస్తుంది మన హీరోయిన్. వాళ్ళు కూడా వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి రానని, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అనగానే, నీకు రెండు ఆప్షన్స్ అయితే ఇస్తా, ఈ కేటగిరీలో ఉన్నావు కాబట్టి, ఫస్ట్ నీకు దెబ్బ తగిలింది కాబట్టి నువ్వైతే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి రికవరీ అయ్యాక ఇక్కడికి రా, లేదంటే నేను చెప్పింది చెయ్యి అంతే, మూడో ఆప్షన్ అయితే నీకు ఇవ్వను అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే చెప్తుందన్నమాట మన హీరోయిన్. మీరు ఇలానే చేశారంటే నేను పోలీసులకు ఫోన్ చేసి మీ మీద అయితే కంప్లైంట్ అనేది ఇస్తాను అని చెప్పి అనగానే ఇక్కడ మన హీరోయిన్ అయితే అంటది, నువ్వు అలాంటి పనులు ఏమీ చేయక్కల, చిన్నప్పుడు నువ్వు ఒకసారి నాకు హెల్ప్ చేసావు, దానికి నేను కృతజ్ఞతా భావంతో ఈ హెల్ప్ అనేది చేస్తున్నాను తప్ప అంతకు మించి ఏమీ లేదు అంతే అనగానే, ఆ చిన్న విషయాలకి నేనేమి రుణాలు అడగనులే అని అనగానే, కానీ నేనైతే తిరిగి ఇచ్చేస్తా, మళ్ళీ నాకు అప్పులాగా మిగిలిపోద్ది ఇవన్నీ అని అంటదన్నమాట. అవసరం లేదని చెప్పాను కదా అని చెప్పి అనగానే, సరే నువ్వు మూవ్ ఆన్ అవ్వనంటున్నావు ఇక్కడి నుంచి అంతేనా, సరే నువ్వు మూవ్ అవ్వవు కదా అని అంటే, అవ్వను, చచ్చిన అవ్వను అని చెప్పి క్యూలిన్ అయితే అంటదన్నమాట. సరే నువ్వు అవ్వనంటున్నావు కదా, నేను కూడా నిన్ను ఇబ్బంది పెట్టను, బై ద వే నీకు చెప్పడం మర్చిపోయాను, నేను తీసుకున్న కొత్త అపార్ట్మెంట్ అనేది ఇక్కడ యూమింగ్ ఇంటి పక్కనే, యూమింగే నీకు కొత్త నైబర్ అవ్వచ్చు, కానీ నువ్వు అవ్వనంటున్నావు కదా ఏం చేయని చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా యూమింగ్ పేరు చెప్పగానే ఇక్కడైతే క్యూలి గొమ్మన్ సదరండ్రా బాబు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా నెక్స్ట్ రోజు అయితే యూమింగ్ అయితే డోర్ నాక్ చేసి, ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చావు కదా ఇక్కడికి, బ్రేక్ఫాస్ట్ ఏమీ నీకు తెలియదు కదా, అందుకే నీకోసం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చా అని చెప్పి తనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు. ఇక్కడ మనకి లిన్ని చూపిస్తారన్నమాట. యాక్చువల్గా తిను హీరోయిన్ ఫియాన్సీ కదా, వాళ్ళ అమ్మా నాన్నలు అయితే అంటారు, ఆ పిల్లకి మేము కట్నం కింద కూడా డబ్బులు అనేది ఇచ్చేసాం,
మొత్తం పెళ్లి కూతురికి ఇవ్వాల్సింది. వాళ్ళ మన దగ్గర డబ్బులు లాక్కొని శుభ్రంగా ఉన్నారు, ఆ డబ్బులు నువ్వు త్వరగా తీసుకురా అని చెప్పి అనడంతో ఇంకా తినైతే మెసేజ్ చేస్తాడు. మా అమ్మ నాన్నలు ఇలా అంటున్నారు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, వాళ్ళని ఒప్పించి మన పెళ్ళికైతే అంతా రెడీ చేసి పెడతాను అని అంటాడనమాట. అలా మెసేజ్ అనేది సెండ్ చేయాలనుకుంటాడు కానీ మెసేజ్ అనేది వెళ్ళదు. ఎందుకంటే క్యూలింగ్ తనని బ్లాక్ చేసేసి అయితే ఉంటుంది. సరేలే కాల్ చేద్దాం అని చెప్పి తనకైతే కాల్ కూడా చేయాలని అనుకుంటాడు కానీ కాల్ కూడా రీచ్ అవ్వదు. ఇంకా వెంటనే క్యూలింగ్ కోసం అని చెప్పి సిటీకి అయితే వచ్చేస్తాడు. ఇంకా తన్ని ఎక్కడుందో ఏంటో తెలియదు కదా, అందుకే హీరోయిన్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడున్న రిసెప్షనిస్ట్ అయితే అడుగుతాడు. ఇక్కడ ఫ్యామిలీ ఫెస్ట్ హోస్ట్ చేస్తుంది కదా ఒక అమ్మాయి సూయాన్, తను ఎక్కడుందో చెప్పగలరా అని చెప్పి అనగానే మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా అని ఆమె అడుగుతుంది. లేదండి అని అనగానే సారీ అండి, బయట వాళ్ళని ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా లోపలికైతే అలౌ చేయలేం అని చెప్పి అంటారన్నమాట. హీరోయిన్ని ఎక్కడని కనిపెట్టాలని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా మన హీరోయిన్ అయితే ఇక్కడ కేఫ్లో అయితే ఉంటుందన్నమాట యూమింగ్తో. యూమింగ్ అయితే చెప్తుంది, చాలా థ్యాంక్స్ ఈరోజు మా అక్కకి హెల్ప్ చేసి నాకు కాల్ చేసినందుకు. ఇంకోసారి మా అక్కకి ఏ అవసరమైనా ఏ ఇబ్బందిలో ఉన్నా సరే వెంటనే నువ్వు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, ప్లీజ్ నాకు కాల్ చేతని ఏ ఇబ్బందిలో ఉన్నా సరే అని చెప్పి అనడంతో తప్పకుండా చేస్తాను, అయినా నువ్వు మీ అక్క పట్ల చాలా కేరింగ్గా అయితే ఉంటావు, తను కూడా నీ పట్ల అలానే ఉంటుంది, మధ్యలో నేను లేకుండా మీ ఇద్దరు కలిసి కూర్చొని ఏ మాట అనేది తేల్చుకోవచ్చు కదా, ఎందుకని ఇలా నా మధ్యలో ఉండి తన్ని జాలిగా కేరింగ్గా చూసుకుంటావు అని అనగానే హీరోయిన్ అయితే అంటది, అదేమీ లేదు, మేము ఇలా దూరంగా ఉండడం వల్లే మేమైతే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, ఆ ప్రశాంతతని నేనైతే పోగొట్టుకోవాలని అసలు అనుకోవడం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, మా అక్కకి రీసెంట్గానే బ్రేకప్ అయింది, ఎప్పుడు తను ఒంటరిగా ఎక్కడా లేదు, కానీ ఇప్పుడు తను ఒంటరిగా ఉంటుంది, తనకి ఏ అవసరమైనా నువ్వే చూసుకోవాలి, తనకి తోడుగా అయితే నువ్వు ఉండు, ప్లీజ్ నా గురించైనా నేను చెప్పినందుకైనా నువ్వు తన గురించి చూసుకొని జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని అనగానే ఇంకా అప్పుడే అక్కడికైతే ఆ పర్సన్ అయితే వస్తాడనమాట. ఎందుకని వీడిని మీ అక్కని చూసుకోమని చెప్తున్నావు, ఆయన వీడికి ఏం అవసరం, తన దీనికి తెలుసా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వెంటనే అయితే యూమింగ్ లెగుస్తాడనమాట. యూమింగ్ లెగ్గానే వీడేంటి ఇంత హైట్ ఉన్నాడు అని చెప్పి అక్కడున్న లిన్ అయితే అనుకుంటాడు. ఇంకా లిన్ అయితే పక్కన అనేది పెట్టేసి, మీ అక్క నన్ను మోసం చేసిందా ఏంటి వీడితో కలిసి, నన్ను నువ్వేనా మోసం చేయమని చెప్పావు, అందుకే కదా తను ఎంగేజ్మెంట్ కూడా నాతో బ్రేక్ చేసుకుని నన్ను ఇలా మోసం చేసి లేనిపోని రీజన్స్ నా మీద అంటగట్టింది, ఎందుకు వీడి గురించే కదా తన్ని దీనికి క్లోజ్ చేసి వీడితో పెళ్లి చేయాలనుకుంటున్నావు, అంతేనా చెప్పు, నువ్వేనా దీంట్లో పాల్గొన్నది, నువ్వేనా మీ అక్క చేతి ఇలాంటివన్నీ చేపిస్తుంది అని అనగానే హీరోయిన్ అయితే అంటది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ కాదు అని చెప్పి పద అని అంటదన్నమాట. కానీ తనైతే వినిపించుకోకుండా ఇక్కడే ఉండు చెప్పు అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే అక్కడ పడిపోతుందన్నమాట. ఇంకా యూమిక్ అయితే కోపం వచ్చి ఏం చేస్తున్నావురా అని చెప్పి అరుస్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి సన్ అయితే వస్తాదన్నమాట, హీరోయిన్ కొలిక్. ఇంకా హీరోయిన్ కొలిక్ అయినా సన్ని హీరోయిన్ అయితే చూసి, సరే మా అక్క ఎక్కడుందో నేనైతే చెప్తాను, కానీ ఇక్కడైతే కాదు, నడు నాతో పాటు బయటికి వేరే చోట మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి లిన్ తీసుకువెళ్ళిపోద్ది. ఇంకా సన్ అయితే ఇదంతా చూస్తుందన్నమాట. కానీ తనకి ఏం జరుగుతుందో ఏమీ తెలియక అక్కడే ఉన్న యూమింగ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగేసరికి మీరెవరు అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా తనైతే చెప్తుంది, నేను హీరోయిన్ వర్క్ చేసే చోటే వర్క్ చేస్తున్నాను, ఏదో గొడవ అవుతుంది కదా ఏంటి అని చెప్పి కనుక్కోవడానికి వచ్చాను అని చెప్పి అనగానే ఇక్కడ యూమింగ్ అయితే అంటాడు, అవునా నాకు తెలియదండి, ఏదో గొడవ అవుతుంది ఏంటని చెప్పి చూశాను కానీ నేను కూడా మీలాగనే అని చెప్పి అని అక్కడి నుంచి సైలెంట్గా అయితే ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే లిన్ని ఒక ప్లేస్కి అయితే తీసుకువస్తుంది. లిన్ అయితే అడుగుతూనే ఉంటాడనమాట, నువ్వే మీ అక్కకి ఇలా చీట్ చేయమని చెప్పావు కదా, అందుకే తను నాతో బ్రేకప్ చేసుకుంది అని చెప్పి అనగానే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను తను ఈ విషయంలో బ్రేకప్ అయితే చేసుకోలేదు, అండ్ యూమింగ్కి మా అక్కకి మధ్య ఎలాంటి సంబంధం కూడా లేదు, నేనైతే ఇది ప్రామిస్ చేసి మరీ చెప్పగలను అని అనగానే నేను నీ మాట ఎలా నమ్మాలి, ఎప్పుడైనా ఒక్కసారైనా నీ జీవితంలో నిజం అనేది చెప్పావా, నాకు చెప్పలేదు, ఇప్పుడు నిజం చెప్తున్నావని ఎలా అనుకుంటాను, అసలు అనుకోను అని అనగానే అయినా మా అక్కతో నీకు బ్రేకప్ అనేది అయిపోయింది, ఇంకా నువ్వు మా అక్కని కలవడం మంచిది కూడా కాదు, సో మా అక్క కూడా నేను ఇచ్చి దూరంగా ఉండాలని అనుకుంటుంది, మా అక్క జీవితంలోకి వచ్చి మళ్ళీ తన్ని ఇబ్బంది అయితే పెట్టమాకు అని చెప్పి అంటదన్నమాట. అలా అనేసరికి నీకేమైనా పిచ్చా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేసి మీ అక్కకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చాం, పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన కట్నం, ఆ కట్నం కూడా తిరిగి ఇవ్వలేదు అనగానే సరే అయితే ఆ డబ్బుల కోసమే అయితే నేనైతే నీకు డబ్బులు కూడా పే చేస్తా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. కానీ లిన్ మాత్రం నేను వచ్చింది ఇక్కడికి డబ్బుల గురించి కాదు, నాకు మీ అక్క అంటే చాలా ఇష్టం, నాకు తను కావాలి, అందుకే నేను ఇక్కడికి అయితే వచ్చాను, డబ్బులు ఎవరికి కావాలి చెప్పు అని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే చెప్తుంది, ఏమో నాకు అవేమీ తెలీదు, అండ్ మీ విషయంలో నాకు ఇప్పటి వరకు ఇలా జరిగిందని కూడా నాకు తెలియదు అనగానే సరే నీకేది తెలియదు అంటున్నావు కదా, రోజు నీ వర్క్ ప్లేస్కి వచ్చి నేను కాల్ చేస్తూనే ఉంటాను, నువ్వు మీ ఎక్కడుందో చెప్పలేదంటే నేను ఎంతైనా నీ బావగారినే కదా,
నేను మీ అత్తగారి ఇంటికి కూడా వచ్చి నీ అక్క గురించి అడుగుతూనే ఉంటాను అని చెప్పి అనేసరికి నీ ఇష్టం, ఏం చేయాలన్నా చేసుకో, నాకైతే సంబంధం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ తన అక్క దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసరికి ఇక్కడ క్యూలింగ్ అయితే అంటది, వాడు నా మీద లేనిపోని నిందలు అనేది వేస్తున్నాడా, నేను వాడిని చీట్ చేస్తానా అని చెప్పి అనేస్తుందన్నమాట. సరే నువ్వు ఎలాగో వాడిని బ్రేకప్ చేసుకున్నావు కదా, నేను ఇవన్నీ క్లియర్ చేస్తాను అండ్ ఆ మనీ మ్యాటర్ కూడా నేను సాల్వ్ చేస్తాను, నువ్వు ఇబ్బంది పడమాకు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. క్యూలింగ్ అయితే హీరోయిన్ హ్యాండ్కి తగిలిన కొంచెం గాయాన్ని అయితే చూస్తుంది అనమాట, కొంచెం బాధపడుతుంది. ఇంకా అప్పుడే హీరో అయితే అంటాడు, ఏం జరిగిందా కేఫ్లో అనగానే ఇక్కడ తన కజిన్ వర్క ఫియాన్సీ అయితే వచ్చి గొడవ చేశాడు సార్ అని కానీ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇదంతా సాల్వ్ చేయండి అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. వాళ్ళ పేరెంట్స్ అయితే లిన్కి కాల్ చేస్తారన్నమాట, వాళ్ళు మనీ అనేది ఇచ్చేసారా, నాకు తెలిసినంత వరకు అక్కడ హీరోయిన్కి చాలా పరుపతి ఉన్నట్టుంది, వాళ్ళతో ఎందుకు మనకి శత్రుత్వం, తిరిగి వచ్చేరా అని చెప్పి అనేసరికి లేదు నాన్న, క్యూలింగ్ ఇక్కడ ఎవరితోనే ఎఫైర్ పెట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది, అందుకే నాతో పెళ్ళి అనేది బ్రేక్ చేసుకుంది, నేనైతే ఇదంతా కనిపెట్టాకే తిరిగి వస్తాను అని చెప్పి అంటాడు. కానీ వెంటనే తన ఆఫీసులో అయితే ఉంటాడనమాట. తన మేనేజర్ని అయితే అడుగుతారు, నేను లీవ్ అనేది అడిగితే మీరు అప్రూవల్ చేశారు, మళ్ళీ ఎందుకని క్యాన్సిల్ చేసి నన్ను ఇక్కడికి రప్పించారు అని అడగగానే నేను ఇదేమీ చేయలే, బాస్ అయితే నిన్ను అర్జెంటుగా ఇక్కడ చూడాలనుకున్నారు, అతనే నీ లీవ్ కూడా క్యాన్సిల్ చేశారు, ఎందుకో ఏంటో నాకు తెలియదు అన్నట్టయితే చెప్పేసరికి ఇక్కడ లిన్కి అయితే కొంచెం డౌట్ వస్తుంది, ఏం జరుగుతుందిరా బాబు నా చుట్టూ అని చెప్పి. యాక్చువల్గా మన హీరోయిన్కి కూడా డౌట్ వస్తుంది, లిన్ని ఇబ్బంది పెడతానన్నాడు కానీ సడన్గా ఎలా మాయమైపోయాడు అని చెప్పి. కానీ హీరోయిన్ ఆలోచించేసరికి హీరో అయితే అంటాడు, వంట ప్రిపేర్ చేశాను నేను, చూడు టేస్ట్ అని చెప్పి అనగానే మీరు చూడండి అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. సరే అని చెప్పి హీరో అయితే టేస్ట్ అనేది చూస్తూ ఉంటాడు. ఇక్కడ హీరో అయితే వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే చెప్తుంది, నాన్న మాట విను బాబు, నాన్న ఏం చెప్తే అదే చెయ్యు, అయినా మిస్టర్ హోమ్స్తో మాట్లాడాలంటే చాలా కష్టం, అతనైతే ఎవరి మాట వినరు, అండ్ కొంచెం నువ్వు ఆలోచించుకొని ప్రాజెక్ట్ అనేది డీల్ చేయి అని చెప్పి అనగానే ఈ మాటలన్నీ హీరోయిన్ అయితే వింటది. హీరో డల్గా కూర్చోవడం కూడా హీరోయిన్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఎందుకు తను ఇంత డల్గా కూర్చున్నాడో అనేది హీరోయిన్కి అయితే అర్థమవుతుంది ఒక ప్రాజెక్ట్ పని మీద. అండ్ అక్కడ ఒక ఆయన అయితే హీరోకి డేట్స్ కూడా ఇవ్వట్లేదని చెప్పి ఇంకా హీరో డిమోటివేట్గా ఉన్నాడని చెప్పి హీరోయిన్ ఒక చోటకి తీసుకువెళ్ళి చిన్నప్పుడు ఇది మీరే చేశారంట కదా అనగానే అవును అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట, చూసారా ఇది ఒంటరిగా ఉంది కానీ దీని ఫీలింగ్స్ ఎవరికి కనబడట్లా, అందుకోసమే నేను ఇక్కడ లైట్ అనేది ఫిక్స్ చేస్తా, ఇలా లైట్ ఫిక్స్ చేయడం వల్ల ఈ వెలుగు వల్ల తను ఎలా ఫీల్ అవుతుంది ఏంటో అని కూడా తెలుస్తుంది కదా, సో అందుకే మీరు బాధపడుతున్నారని నాకు అర్థమైంది, నేను ఎక్కడ బాధపడతానో అని చెప్పి మీరు నాకు ఆ విషయం చెప్పకపోవచ్చు, కానీ నేను నీ భార్యని, కష్టంలో కూడా తోడుంటానని మాటిచ్చాను కదా, మీరు నాకు చెప్పుకోవచ్చు అనగానే హీరో కూడా థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పి వెంటనే హీరోయిన్ని హక్ చేసుకుంటారు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అత్తగారితో పాటు పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు అయితే చెప్తుంది, మిస్టర్ హోంగ్ ఉన్నాడు కదా, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతనికి ఒక భార్య ఉండేది కానీ ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయింది అనగానే అంటే అతనికి ఏ బ్యాక్ స్టోరీ లేదా అనగానే ఇదే ఆయనకున్న బ్యాక్ స్టోరీ, తన వైఫ్ని ఎంతగానో ప్రేమించేవాడు, వాళ్ళ వైఫ్ ప్రతి దాంట్లో సలహా కూడా ఇచ్చేది, కానీ ఒక యాక్సిడెంట్ వల్ల అయితే ఆమె చనిపోయింది, ఆమె చనిపోయాక అసలు పెళ్లి కూడా చేసుకోవాలా, అండ్ ఆ దంపతులకి పిల్లలు కూడా లేరు, ఇంకా అతను ఎవరినైనా కేర్ చేస్తున్నారా అని చెప్పి హీరోయిన్ అడగగానే అతను ఒకరినే ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, వాళ్ళ అత్తగారిని అతను బాగా చూసుకుంటారు, కానీ ఆవిడ ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉందని అయితే నాకు అర్థమైంది, అది మాత్రమే నాకు తెలుసు అతని గురించి అని చెప్పి వాళ్ళ అత్తగారు చెప్పేసరికి ఇంకా హీరోయిన్ అయితే వెంటనే ఓల్డేజ్ హోమ్కి అయితే వెళ్తుంది. అక్కడ హీరోయిన్ అయితే చారిటీ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్పడంతో ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట, మీకు మేడం యూ తెలుసా అని చెప్పి. ఇంకా అప్పుడు వెంటనే హీరోయిన్ని ఆవిడ దగ్గరికి తీసుకెళ్లేసరికి ఆవిడ మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు, అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టు దొంగ అన్నట్టు అయితే అంటుందన్నమాట. ఒక మట్టితో అయితే వెజిటేబుల్ బాల్స్ అని చెప్పి చేసి తన కూతురు కోసం దాస్తూ ఉంటుంది. ఇదంతా హీరోయిన్ అయితే గమనిస్తుంది. ఆవిడ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని గమనించి అక్కడున్న వెజిటేబుల్ బాల్స్ అయితే చూసి హీరోయిన్ చైల్డ్హుడ్లో గుర్తొస్తుందన్నమాట. హీరోయిన్ చైల్డ్హుడ్లో ఆ బాల్స్ని చాలా ఇష్టపడేది, వాళ్ళ నానమ్మ తన కోసం ఇష్టంగా తయారు చేసి మరి హీరోయిన్కి లంచ్ బాక్స్లో పెట్టేది. ఇంకా ఆవిడ కోసమని చెప్పి వెజిటేబుల్ బాల్స్ చేయాలని అనుకొని ఇంకా వాళ్ళ నాన్నమ్మకి వీడియో కాల్ చేసి ఎలా చేయాలో చెప్పు నానమ్మ అని అయితే అడుగుతుంది అనమాట. వాళ్ళ నానమ్మ కూడా చెప్తారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.